సార్ ఆల్ ఓవర్గా ఇట్లాంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇది గొప్ప సదస్సు అండి. పంచగవ్య విద్యాపీఠం వాళ్ళు చాలా గొప్పగా నిర్వహించారు దీన్ని. ఎంతోమంది ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ ఎక్స్పర్ట్ చేయడం వల్ల మిగతా వాళ్ళకు సైన్స్ తెలియకపోయినా ఇప్పుడు వాళ్ళు సైంటిఫిక్గా ఆలోచించడం మొదలెట్టారు. సైన్స్ని ఎలా నడపాలి అని చెప్పేసి ఉంటారు. ఎందుకంటే కొందరు మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ అయి ఉంటాయి, కాకపోతే దానికి సైన్స్తో ముడి ఎలా పెట్టాలి అనేది ఇది చెప్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఈ ముడి సరుకులు ఉన్నాయి కదా, విసర్జన పదార్థాలు, వాటిలో ఏమున్నది అది కూడా బయటకు వచ్చింది. రావడం వల్ల దాని నుంచి వాల్యూ ఏమైనా యాడ్ అవుతుందా, అంటే దాని యొక్క విలువ పెరుగుతుందా అనేది కూడా వాళ్ళకు తెలిసిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళవచ్చు అంటే ఒక ఉత్సుకను క్రియేట్ చేసి చెప్పారు. ఇది గొప్ప అవకాశం అండి. వీళ్ళందరికీ గోమాతను పూజించే వాళ్ళకి ఇది గొప్ప అవకాశము, గోశాలలో ఉన్న వాళ్ళకి ఇంకా గొప్ప అవకాశము, వాళ్ళు ముందుకెళ్ళవచ్చు. పంచగవ్యకు సంబంధించి చాలామందికి అపోహలు ఉన్నాయి. అంటే ఇది ఏ విధంగా పనిచేస్తుంది, సైంటిఫిక్గా పనిచేస్తుందా, లేకపోతే దీంట్లో ఉన్న వ్యవసాయానికి, వీటన్నిటికి సంబంధించి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.